ఫైనల్లీ పార్క్ దగ్గరికైతే వచ్చేసాము. ఈ బియర్ చూసారా, పెద్దవాళ్ళమైన మనకి కూడా వెల్కమ్ చెప్పేస్తుంది. సరే అని లోపలికి వెళ్దామని చూస్తుంటే ఈ 3 కోతులు చెట్లెక్కుతూ కనిపించేశాయి. చాలా బాగున్నాయి కదా క్రియేటివ్గా. సరే లోపలికి వెళ్ళిపోదాం, వచ్చేయండి. లోపలంతా జాగింగ్ ఏరియా ఇలా ఉంటుంది. చుట్టూ కూడా టైర్స్ డెకరేటివ్గా చాలా క్రియేటివ్గా థింక్ చేసి పెట్టారు కదా, చాలా బాగుంది. ఇదంతా కూడా వాకింగ్ ఏరియా. అలానే చిన్నపిల్లల కోసం బొమ్మలన్నీ కూడా చాలా బాగున్నాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కో స్టోరీ. ఈ కోతి ముసలి కదా తెలుసా? తెలిస్తే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇక్కడ ఉన్న ఈ చిన్న ఏనుగుని చూస్తే ఇది ఏనుగు అనుకుంటే పొరపాటు కాదు. 2 years కిడ్స్ వాళ్ళకి జారబండ. చాలా క్యూట్గా అనిపించి వీడియో తీశాను. అండ్ ఇక్కడ 3 కోతులు చూస్తుంటే మా ముగ్గురు కొలీగ్స్ ముచ్చట పెట్టినట్టే పెట్టాయి. ఈ సింహం చూడంగా నాకు స్టోరీ గుర్తొచ్చింది. మీకు గుర్తొచ్చిందా? దగ్గరికి వెళ్ళి చూస్తే వాటర్ ఉంటాయి అనుకుంటే ఈ చెత్త అయితే కనిపించింది. పాపం ఆ సింహం ఫేస్ కనిపించక ఏంటో అని చెప్పి ఆలోచించుకుంటూ ఉండుంటుంది కదా. అలానే నాలాగా పక్కన ఒక కోతి కూర్చొని ఏంటా అని బాగా తీవ్రంగా థింక్ చేస్తున్నట్లు కనిపించింది. సరే, ఇది చిన్నపిల్లలకైతే స్టోరీస్ చెప్పడానికి బొమ్మలన్నీ చూపిస్తూ కూడా అట్రాక్టివ్గా వాళ్ళకి నేర్పించడానికి చాలా బాగుంది. ఇంటర్నేషనల్ స్కూల్ కింద ఉన్న పంచతంత్ర పార్క్. ఇది ఎక్కడుందంటే హైదరాబాద్లో జర్నలిస్ట్ కాలనీ గౌలిదొడ్డిలో గోపన్పల్లి దగ్గర ఉంది. చిన్న పిల్లలు వస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది ఎర్లీ మార్నింగ్ 5 నుంచి 9 వరకు, అలానే ఈవినింగ్ 4 to 6 వరకు ఓపెన్ ఉంటుంది. పెద్దవాళ్ళు కూడా రావచ్చు. అలానే చిన్నపిల్లల్ని తీసుకొస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. క్లైంబింగ్ కానీ, ఆడుకునేవి, ఉయ్యాలూగేవి చాలా క్యూట్గా అనిపించాయి. మేము కాసేపు చిన్నపిల్లలమైపోయి ఉయ్యాలూగేసి కాసేపు జాగింగ్ చేసైతే వచ్చాము. ఈ పార్క్ కూడా ఒకసారి మొత్తం చూపిస్తున్నాను, చూసేయండి. ఒకవేళ మీ దగ్గరలో ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.